అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పార్థేనియం కలుపు మొక్కల నివారణ, పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు, అనాస సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న పండు అనాస సుమారుగా 2300 హెక్టార్లలో సాగు చేయబడుతూ దాదాపుగా 86,000 టన్నుల దిగుబడినిస్తోంది. ఈ పంటను కొబ్బరి, జీడి మామిడి, అరటి వంటి పంటల్లో అంతర పంటగా సాగు చేస్తూ రెండిందాల ఆదాయం సాధిస్తున్నారు. ఏజెన్సీలోని వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డంగా అనాసను వేసుకుంటే వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. అనాసను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. అధిక దిగుబడికి అనాస సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. అనాస మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 4,000 హెక్టార్ల పైగా సాగు చేయబడుతుంది. ఇది ఉష్ణమండల పంట. దీనికి సముద్ర మట్టం నుంచి ఎంత 1000 ఎలివేషన్ వరకు మనం మీటర్స్ పెంచుకోవచ్చు. వర్షపాతం అనేది సరాసరి 1000 mm ఉండే ప్రదేశాలు దీనికి అత్యంత అనుకూలమైనది. ఉదయం సూచిక అనేది 5 నుంచి 6 ఉంటే బాగుంటుంది. మరుగునీరు సదుపాయం కలిగిన నేలలు మనకి మిక్కిలి అనుకూలమైన నేలలు. ఎక్కడైతే వర్షపాతం అనేది 150 నుంచి 300 సెంటీమీటర్లు ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా దీనికి అనుకూలమైనది. అయితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంటని జీడి మామిడిలో అంతర పంటగా ఎక్కువగా సాగు చేయబడుతుంది. దీని రకాలు చూసుకున్నట్టయితే సింహాచలమైన రకము అనేది మన ఆంధ్రప్రదేశ్కి ప్రాచీనమైన రకము. ఈ రకం అనేది కాయలు చిన్నగా ఉండి ఆకులన్నీ ముళ్ళుగా ఉండి మనకి కాయ సైజ్ చిన్నగా ఉండి ఈ కాయలు అనేది పులుపుగా ఉండి మనకి ఈ జ్యూస్కి ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని రిప్లేస్ చేయడానికి ఎక్కువగా మారిషస్ అనే రకము కేరళ నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఆ ప్లేస్లో వేయడానికి. ఈ మారిషస్ రకం ప్రత్యేకత ఏంటంటే తీపి శాతం చూసుకున్నట్టయితే సుమారు 16 నుంచి 18% తీపి ఉంటుంది. మనకి 8% ఆమ్ల శాతం దీంట్లో ఉంటుంది. నాణ్యత బాగుండి ఎక్కువ రోజులు ఎక్కువ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్టోరబిలిటీ కూడా బాగుంటుంది. కానీ దీంట్లో ఇంకొక సమస్య ఏంటంటే సింహాచలం లాగే దీనికి కూడా మనకి స్పైన్స్ అనే ఆకుల మీద ముళ్ళు ఉంటుంది. మొత్తం అంతా ఆకంతా కూడా ముళ్ళుతో ఉంటుంది. అదేవిధంగా ఈ ముళ్ళు అనేవి మనకి రెడ్ కలర్లో మనకు కనబడుతుంది. ఫ్రూట్ పైన ఉన్న క్రౌన్ మీద కూడా మనకి ముళ్ళు ఎక్కువగా ఉంటుంది. 3 రకాల పద్ధతుల ద్వారా దాన్ని ప్రవర్ధనం చేస్తుంది. వేరు నుంచి వచ్చే కొమ్మలు, కాండం నుంచి వచ్చే కొమ్మలు, అదేవిధంగా పైన ఫ్రూట్ నుంచి వచ్చే కొమ్మల్ని మనం తీసుకుంటాము. దాన్ని పిలకలు అంటాము. ఈ పిలకల్లో చూసుకున్నట్టయితే వేరుదోచి వచ్చే పిలకలు మనకి పంట కాలం చూసుకుంటే వేసుకున్న తర్వాత 12 నుంచి 14 నెలల్లో మనకి పంట వస్తుంది. కాండం నుంచి వచ్చే పిలకలు అయితే సుమారు మనకి 20 నుంచి 24 నెలల తర్వాత మనకి పంట వస్తుంది. అదే మనకి తల్లి పైనుంచి వచ్చే ఫ్రూట్ పైనుంచి వచ్చే పిలకలు అయితే సుమారు 24 నుంచి 28 నెలల తర్వాత మనకి కాయకు అనేది కోతగా వస్తుంది. ఈ పిలకలు అనేవి మనం ఆరోగ్యమైన తోటల నుంచి పిలకలు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వేరు నుంచి వచ్చే పిలకలు లేదా సూట్ నుంచి వచ్చే పిలకలు మాత్రమే మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. అది 8 నుంచి 15 ఆకులు కలిగి ఉండాలి. దాంతోపాటు 1 నుంచి 2 అడుగులు ఎత్తులో ఉన్నట్టయితే ఆరోగ్యవంతమైన పిలకలు తీసుకోవాలి. ఆ పిలకల బరువు వచ్చేసి సుమారు 500 గ్రాములు లేదా 300 నుంచి 500 గ్రాములు ఉన్నట్టయితే అవి అత్యంత అనుకూలమైనవి. ఇలాంటి పిలకలను తీసుకుని నీటి వసతి కలిగి ఉంటుందో రైతులు నీరు ఇవ్వగలుగుతారో
అప్పుడు ఏప్రిల్ నుంచి మే నెలలో వేసుకున్నట్టయితే మంచిగా హార్వెస్టింగ్ కానీ అన్నింటినీ కూడా బాగుంటుంది. ఒకవేళ నీటి వసతి లేనప్పుడు రెయిన్‌ఫెడ్‌గా వెళ్ళాలనుకుంటే వర్షాలు అయిపోయిన తర్వాత జూన్, జూలై అయిపోయిన తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ మాసం అనేది అత్యంత అనుకూలమైనది. ప్రధాన పంటలు వేసుకున్నట్టయితే మనం ఒక 2 వరుసల పద్ధతిలో వేసుకుంటారు. జంట వరుస పద్ధతి అంటారు. ఈ జంట వరుసల పద్ధతిలో ఏంటంటే ఒక వరుసకి ఇంకో వరుసకి 60 సెంటీమీటర్ దూరం ఉంటుంది. ఒకే వరుసలో ఏంటంటే పిల్లకి మధ్య 45 సెంటీమీటర్ దూరంలో ఉంటుంది. ఈ 2 జంట వరుసలకి ఇంకో జంట వరుసలకు మధ్య 150 సెంటీమీటర్ల దూరంలో ఉండడం వల్ల సుమారు ఈ పద్ధతులు చేసినట్టయితే మనకు 6,000 నుంచి అదేవిధంగా 8,000 పిలకలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. అదే అంతర పంట వేసుకున్నట్టయితే ఒక 2,000 నుంచి 3,000 పిలకలు మాత్రం సరిపోతున్నాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే 150 గ్రాములు నత్రజని, 50 గ్రాములు ఫాస్ఫరస్, ఒక 15 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువులు మనం ప్రతి చెట్టుకు వచ్చే విధంగా వేసుకున్నట్లయితే దాన్ని 3 దఫలుగా వేసుకోవాలి. ఒకటి ఎప్పుడు వేసుకోవాలంటే 60 రోజుల తర్వాత, 150 రోజుల తర్వాత, అదే 240 రోజుల తర్వాత మనం వేసుకున్నట్లయితే మనకి మంచి సైజుతో మంచి నాణ్యతతో కలిగిన అనాస పళ్ళు అనేవి రావడం జరుగుతుంది. ఈ నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే నీటి తల్లు చాలా ఎక్కువగా అవసరం లేదు ఈ పంటకి. వేసవిలో ముఖ్యంగా ఏంటంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఒక 4 నుంచి 6 తళ్ళు ఇచ్చినట్లయితే మనకి చాలా బాగుంటుంది. పూత అనేది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే మనం ఈ పిలకల ద్వారా తీసుకున్న ఒక్కొక్క దశ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది ఒకేసారి రాదు కాబట్టి డిఫరెంట్ బరువు ఉన్నవి మన పిలకలు తీసుకుంటాం కాబట్టి అంతా ఒకసారి రావాలనుకుంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లము 10 నుంచి 20 ppm అనేది ఒక చెట్టుకి దాని యొక్క మువ్వలో వేసినట్టయితే లేదా పిచికారి చేసినట్టయితే మనకి పూత అంతా ఒకేసారి రావడం జరుగుతుంది. ఈ పూత అంతా ఒకేసారి వచ్చిన తర్వాత పూత వచ్చిన నుంచి మనకి 135 నుంచి 240 రోజులకి మనకి 160 రోజులకి మనకి కాయ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి సైజు కూడా బాగా పెరగాలనుకుంటే ఒకే ప్లాంట్ మీద ఉన్న సక్కర్స్ ఏవైతే వస్తాయో దాన్ని మనం నిర్మూలించుకున్నట్టయితే మనకి మంచి నాణ్యతతో కలిపి 1 నుంచి 2 కేజీల కల పైనాపిల్ వచ్చి మనకి ఆ మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ఒక ఎకరా చూసుకుంటే మనకి సుమారు 10 నుంచి 20 టన్నులు దిగుబడి రావడం జరుగుతుంది ఈ పైనాపిల్. వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని మీకు తెలుసా? దీనిని ఆంగ్లంలో పార్థీనియం అని పిలుస్తారు. దీనికే కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చెటక్ చాందిని, అపాది మొక్క, గజర్ వంటి పేర్లు ఉన్నాయి. అత్యంత సులభంగా బహిరంగ ప్రదేశాల్లో సైతం వ్యాపిస్తుంది. అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడా అలర్జీలు వంటి అనేక దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి ఈ పార్థీనియం మొక్కను పూత రాకముందే నియంత్రించాలి. పార్థీనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పార్థీనియం అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. పంట మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. భూసారాన్ని, సాగునీటిని సంగ్రహిస్తూ పంట మొక్కలతో పోటీ పడుతుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. ఈ మొక్కను సీజన్కు ముందే నియంత్రించాలి. పత్తి, మొక్కజొన్న, గోధుమ, మల్బరీ, మామిడి తోటలు, పూల తోటలు, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పార్థీనియం నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. పక్వానికి వచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. ఈ రకం మొక్కలు పార్థీనియం, హైస్టరీస్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, మూత్రపిండాలు, కాలేయం, అన్నవాహిక, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మృత్యువాత పడతాయి. పంట పొలాల్లో మొలిచిన వయ్యారి భామ పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారి భామను నివారించే శక్తి
తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. అలా చేస్తే వయ్యారిభామ కలుపు మొక్కలు మొలవవు. వయ్యారిభామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్మటైటిస్, ఎగ్జిమా, హే ఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతు తమ పొలంలో పార్థీనియం ఎదుగుదలని అరికట్టడానికి మొక్కజొన్న, జొన్న మరియు జీలుగ వంటి వేగంగా పెరిగే పంటలను వేసుకోవాలి. లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ లేదా 2,4-డీను 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పార్థీనియం మొక్కల వ్యాప్తిని నిర్మూలించవచ్చు. పార్థీనియంను దాని సహజ శత్రువులైన కీటకాలు, శిలీంధ్రాలు, నులుపురుగులు, నత్తలు మరియు కొన్ని మొక్కల ద్వారా నియంత్రించవచ్చు. జైగోగ్రామా బైకోలరేటా పాలిస్టర్ అనే బదనిక ద్వారా పార్థీనియంను నియంత్రించవచ్చు. పార్థీనియంను కాసియా టోరా, కాసియా సెరిసియా, టెఫ్రోసియా పర్పురియా, అకిరాంథెస్ ఆస్పెరా మొదలైన మొక్కల ద్వారా కూడా నియంత్రించవచ్చు. పార్థీనియంను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. కానీ దీనిని కంపోస్టు మరియు వర్మీ కంపోస్టు తయారీలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. కేవలం పేడతో తయారు చేసిన కంపోస్టు కంటే పార్థీనియం ద్వారా తయారు చేయబడిన కంపోస్టులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పీచు, కాండం మరియు శాఖలు కలిగిన పెద్ద మొక్కలను, కణబోర్డులు మరియు మిశ్రమాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా పార్థీనియం కలుపు మొక్కల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ప్రకృతి ప్రసాదిత పోషకాల గనులు పుట్టగొడుగులు. వీటిలో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. నిరుద్యోగులు, గృహిణులు ఇంటి వద్దనే పెంచుకునే ఉపాధి మార్గంగా పుట్టగొడుగుల పెంపకం విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ వాణిజ్యపరంగా పెంచదగ్గ సురక్షితమైన పుట్టగొడుగులు ముత్యపు చిప్ప, పాల పుట్టగొడుగులు. అయితే ఆయా ప్రాంతంలో మార్కెట్ డిమాండ్ను అనుసరించి వీటి పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ఖర్చు తక్కువతో చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ చాలాసార్లు పెంపకంలో తలెత్తే లోటుపాట్లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరంభం నుంచి పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి. పుట్టగొడుగుల పెంపకం శాస్త్రీయంగా చేపట్టినట్లయితే గ్రామీణ యువత, డ్వాక్రా మహిళలకు, చదువుకున్న యువత కూడా అధిక లాభాలను పొందవచ్చు. మన భారతదేశంలో 2000 రకాల వరకు పుట్టగొడుగులు ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో సాగుకు అనుకూలమైనవి 4 రకాలే. ఒకటి పాల పుట్టగొడుగులు, 2 ముత్యపు పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, ఇంకోటి గుండి లేదా బటన్ మష్రూమ్లు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరిగడ్డి అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటి మీద సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవాలి అని అంటే ముత్యపు పుట్టగొడుగులు అక్టోబర్ నుంచి మార్చి వరకు, అలానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పాల పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలం. పాల పుట్టగొడుగుల పెంపకానికి, ముత్యపు పుట్టగొడుగుల పెంపకానికి ప్రధాన వనరులు ఏంటి అంటే వరిగడ్డి మనము అందుబాటులో ఉంచుకోవాలి. అలానే తల్లి పుట్టగొడుగుల మిశ్రమము నాణ్యమైన, సిఫారసు చేసిన, ధృవీకరించిన కేంద్రాల నుంచి మనం తీసుకొని రావాలి. మొదటిగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు కానీ ముత్యపు పుట్టగొడుగులు కానీ పెంపకం చేపట్టినప్పుడు వరిగడ్డి ఆరోగ్యవంతమైన, ఏ విధమైన బూజు, తెగులు లేనటువంటి వరిగడ్డిని తీసుకొని 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కత్తిరించి ఆవిరి మీద 1 గంట లేదా వేడి నీటిలో 40 నుంచి 60 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని ఆ తర్వాత అవిస్టిన్ ఆర్ కార్బండిజము ద్రావణంలో 1 అరగంట పాటు ఉంచుకొని 140 నుంచి 160 గేజీ ఉన్న పాలిథిన్ సంచుల్లో 1 కిలో ఈ ఉడకబెట్టి ఆరబెట్టిన గడ్డిని నింపుకోవాలి. గడ్డి ఎక్కువ తడిగా ఉండకూడదు, అలా ఎండిపోయినట్టు ఉండకూడదు. 60 నుంచి 65% తడి, అంటే మనం చేతితో పట్టుకున్నప్పుడు తేమ ఉన్నట్లు గమనించుకుంటే సరిపోతుంది. ఆ గడ్డిని ఈ పాలిథిన్ కవర్లో 3 భాగాల వరకు నింపుకొని దానిలో 1 కిలో ఎండు గడ్డి ముక్కల కొరకు 50 గ్రాముల తల్లి పుట్టగొడుగుల మిశ్రమాన్ని అంచుల వెంట మధ్యలో వేసి పైన పాలిథిన్ కవర్ని ముడిపెట్టినట్టు
రబ్బర్ బ్యాండ్లో పెట్టి చీకటి గదుల్లో అంటే ఉష్ణోగ్రత పాల పుట్టగొడుగులు అయినట్లయితే మొదటి దశలో 15 నుంచి 18 డిగ్రీల వరకు మనం ఉంచుకోవాలి. అదే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అయినట్లయితే 20 డిగ్రీల లోపు మనము ఆ యొక్క ఉష్ణోగ్రతని గాలిలో తేమని నిర్ధారించుకొని ఈ యొక్క వరిగడ్డి సంచుల్ని ఉంచాలి. ఆ తర్వాత 2 నుంచి 3 వారాల పాటు ఈ యొక్క తల్లి పుట్టగొడుగుల మిశ్రమం నుంచి మనము ఈ యొక్క శీలీంధ్రం పెరగటం గమనించవచ్చు. 3 వారాల నుంచి ఈ యొక్క ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అన్నట్లయితే ఈ యొక్క కవర్ని 5 నుంచి 6 నిలువుగా చారికలను పెట్టి ప్రతిరోజు ఈ యొక్క గడ్డి ఎండుకొని పోకుండా నీళ్ళని చల్లుకుంటూ గమనించినట్లయితే 3వ వారం నుంచి మనకి ముత్యపు చిప్ప పుట్టగొడుగులు గుత్తులుగా రావటం జరుగుతుంది. ఈ వచ్చిన పుట్టగొడుగుల్ని ఏ విధమైన రంగు మారకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకొని పాలిథిన్ కవర్లో ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలి. అలానే పాల పుట్టగొడుగులు ఏంటంటే మొదటి దశలో తక్కువ ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత అంటే 2 నుంచి 3 వారాల తర్వాత ఈ పాలిథిన్ కవర్ యొక్క పై భాగాన్ని మనము కేసింగ్ చేసుకోవాలంటే శుభ్రపరిచిన మట్టిని 3 సెంటీమీటర్ల మందాన పైన వేసుకున్నట్లయితే ఈ యొక్క పాల పుట్టగొడుగులకు ఆధారం వచ్చి ఈ యొక్క పాల పుట్టగొడుగులు ఈ మట్టి మీద నుంచి పైకి బుడుపులుగా వచ్చి 1 వారం పాటు మనకు పాల పుట్టగొడుగుల ఉత్పత్తి ఉంటుంది. ఈ పాల పుట్టగొడుగులు తయారయ్యే దశలో కొంచెం అధిక ఉష్ణోగ్రత కావాలి. అంటే 30 నుంచి 35 డిగ్రీల వరకు అయినా సరే పాల పుట్టగొడుగులు నిలదొక్కుని మనకి అధిక పుట్టగొడుగుల సంఖ్యని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు ముత్యపు చిప్ప పుట్టగొడుగులు కానీ లాభదాయకంగా ఉండి అధిక ఆదాయం పొందాలి అంటే కొన్ని సూచనలు పాటించాలి. అంటే మనం ఎంచుకున్న గదుల్లో ఉష్ణోగ్రతని తేమని ప్రతిరోజు నిర్ధారించుకోవాలి. ఏ విధమైన కంటామినేషన్ అంటే వేరే యొక్క బూజు శీలీంధ్రాలు వీటి మీద వృద్ధి చెందకుండా గమనించుకుంటూ ఏ విధమైన బూజు కానీ శీలీంధ్రం కానీ రంగు మారినట్టు కానీ ఈ యొక్క వరిగడ్డి ఉన్నట్లయితే ఆ యొక్క సంచుల్ని తీసి నిర్వీర్యం చేయటం చాలా ఉత్తమం. అదేవిధంగా తగిన సమయంలో పుట్టగొడుగులను కోయినట్లయితే అవి రంగు మారటం, చీలిపోవటం, విరిగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా పుట్టగొడుగులు మనకు కనిపించినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని గ్లౌజులు వేసుకొని వాటిని ఆ యొక్క కేసుల నుంచి కవర్ల నుంచి తీసి పాలిథిన్ సంచుల్లో ఉంచి ఆ రోజు మార్కెటింగ్ చేసుకోవాలి. లేదా మార్కెట్లో డిమాండ్ లేకపోతే పాల పుట్టగొడుగులు అయినట్లయితే 1 వారం వరకు ఫ్రిడ్జ్లో ఉంటాయి. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అని ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా మార్కెటింగ్ వేయటం ఉత్తమం. ఇంకా మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు వీటి నుంచి ఉప ఉత్పత్తులు కూడా చేసుకున్నట్లయితే మనం ఆదాయాన్ని పొందవచ్చు. వీటిని పకోడీ రూపంలోనూ బిస్కెట్ల తయారీలో పౌడర్గా పుట్టగొడుగుల్ని ఎండబెట్టి బిస్కెట్ మిశ్రమంలో వేసి పుట్టగొడుగుల బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అలాగనే ఒరుగులుగాను, పచ్చళ్ళు పట్టడానికి గాను, ఇంకా సూపులకు గాను వివిధ రకాలుగా మార్కెట్లో డిమాండ్ అయినప్పుడు మనం పండించిన పుట్టగొడుగుల్ని వివిధ ఉపోత్పత్తులు చేసి ఆదాయాన్ని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాధారణంగా మల్బరీ మొక్కలను పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులు పెంచుతుంటారు. కానీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతీగూడ గ్రామంలోని రైతులంతా మల్బరీ మొక్కలను పెంచి పండ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు పొదుపుగా వాడుకుంటూ తోటల సాగు ఓ వ్యాపకంగా మలుచుకున్నారు. గ్రామంలోని రైతులంతా మల్బరీతో పాటు అంతర పైర్లుగా టమాటా, దోస, పాలకూర వంటి కూరగాయ పైర్లు వేసి ఆదాయం పొందుతున్నారు. సరస్వతిగూడ అంటే అందరికి గుర్తొచ్చేది మల్బరీ అంటే బొంత పండ్లు అని కూడా అంటారు. సిటీ నుంచి వచ్చి మార్కెటింగ్ జరుగుతుంది. జ్యూస్లకి తినడానికి బాగుంటాయి. పంట ఇంతకు ముందుకు మా మామయ్య వాళ్ళు వేసిరు. ఇప్పుడు ఇక అదే కంటిన్యూ మేము చేస్తున్నాము. కెమికల్స్ ఏం చల్లము, గేదెల ఎరువు, పశువుల ఎరువుతో పండిస్తాము. ఇక వర్షాకాలంలో కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది. అప్పుడు వర్షానికి అన్ని రాలిపోయి కొంచెం ఇక అట్లా ఉంటుంది. ఎండాకాలంలో, శీతాకాలంలో అయితే మంచి నడుస్తుంది పంట అనేది. ఈ మల్బరీగా మా ఊర్లో అయితే ఇదే జీవన ఉపాధి, మొత్తం ఇదే నడుస్తుంది. ఒక 5-6 ఏళ్ళ సంది మొత్తం ఇదే నడుస్తుంది. అంతకుముందు మేము జొన్నలు, ఆమ్దాలు, నీళ్ళుంటే ఎక్కువ ఉంటే కొద్దిగా వరి కూడా పండించేది. ఇప్పుడు వాటర్ లేనందుకు వరి మొత్తానికి బంద్ చేసినాము. ఇవే ఈ పంట ఇప్పుడు ఈ మల్బరీ ఎక్కువ. మా ఊరు వాళ్ళకి అయితే మొత్తం మల్బరీ సాగు చేస్తున్నాం. మొత్తం మల్బరీ. ఈ పొలం అతన్నే బార్కాస్కు పోయేది, జామకాయలు తీసుకొని పోయేది. ఆడ ఒక 2 మండలు తెచ్చి పెట్టిండు. దాన్ని తీసుకుపోయేంటే మంచి రేటు ఉంది కదా అన్నట్టు 1 చెట్టు 10 చెట్లు పెట్టిండు. ఈయన చూసుకొని అది మా వాళ్ళందరూ ఊరంతా నడిచి పెట్టేసారు. పెద్దగా పెట్టుబడి దీని ఏముండదు. శ్రమ అంతే, కష్టపడాలి, నీళ్లు పెట్టుకోవాలి, చెట్టు పెద్దగా అయిన దాకా జర కలుపు అవి తీసుకుంటూ ఉండాలి. ఎకరా ఒకేసారి మెయింటెనెన్స్ చేయలేము. రోజుకు ఒక 20 చెట్లు అయితే మెయింటెనెన్స్ అవుతుంది.
వస్తుంటాయి తెంపకము, లేకుంటే అన్ని ఒకేసారి పెడితే తెంపకం కావు, అన్ని కింద పడి రాలిపోతుంటాయి. ఇప్పుడు కేజీ వచ్చేసి ఇప్పుడు కొన్ని రోజులు 150 అమ్మింది, 120 అమ్మింది, ఇప్పుడు 100 రూపాయలు 80 రూపాయలు కట్టిస్తారు కొద్దిగా. ఇప్పుడు ఆకు తీస్తే మళ్ళీ కొత్త ఆకుతో పాటు ఈ పూత ఫ్లవర్ వచ్చేస్తుంటుంది, అంతే, పెద్ద పని ఏం లేదు. కానీ చెట్టు కింద కానీ పశువుల పెండ మాత్రం వేసుకోవాలి, వేరే ఇవి రసాయనిక ఎరువులు వేస్తే మాత్రం కుదరదు, మెత్తగా అయ్యి రాలిపోతుంటుంది. పశువుల పెండ అయితేనే గట్టిగా పండు మంచిగా ఉంటుంది. మల్బరీ పండ్లను కిలో 100 నుంచి 150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో ఈ పండ్లకు గిరాకీ ఉండటం, తమ ప్రాంతం నుంచి మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉండటంతో సాగు లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు. 15 ఏళ్ల కిందట సరస్వతీగూడకు చెందిన కావలి సత్తయ్య అనే రైతు హైదరాబాద్లోని బార్కాస్ మార్కెట్ వెళ్లినప్పుడు ఆ పండ్లు రుచి చూసి నచ్చడంతో మల్బరీ కొమ్మలు తీసుకొచ్చి తన పొలంలో నాటాడు. అది ఏడాది తిరిగేలోపు పెద్దదై మంచి దిగుబడి ఇచ్చింది. రైతు కుటుంబ సభ్యులు ఆ పండ్లు తినడంతో పాటు ఇరుగు పొరుగు కుటుంబాలకు రుచి చూపించారు. పండ్లు రుచిగా ఉండటం, మార్కెట్లోనూ మంచి ధర రావడంతో ఒకరిని చూసి ఒకరు మల్బరీ సాగు అందిపుచ్చుకున్నారు. మంచిగానే ఉంది, కానీ కష్టపడాలి. ఉదయం 2 గంటలు కష్ట చేస్తే చాలు. వరేస్తా, బర్రెలున్నాయి, గేదెలున్నాయి, ఇక అన్నిటికన్నా ఆ గడ్డి తెచ్చుడు ఇంటికన్నా ఇది బెటర్ ఉంది. ఓ 30 చెట్లు ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడు ఒక తీరు ఉంటుందా, ఓ పర్ డౌన్ అయితే ఓ పర్ రేస్ అవుతుంది, దాని ఏముంటుంది. 150, 180, 200 కూడా పోసుకుపోయారు మొన్న 3 నెలల కింద, అట్లా కూడా ఉంది. ఇక ఈడికైనా కానీ అన్ని పంటల కన్నా బెనిఫిట్ ఉంది, కానీ రేపు ఏమైతే తెలియదు. తినడానికి దీంట్లో విటమిన్స్ చాలా ఉంటాయని చెప్పేసి అందరు అంటారు. దాని గురించి మేము మా తాత ఒక 15 years బ్యాక్ మా బార్కాస్ నుంచి ఒక ట్రీ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మేము అందరం పెట్టినాము. అదే ట్రీ ఇప్పుడు ఇది ఈ ఊరు మొత్తం ఇప్పుడు దగ్గర ఒక 40 acres వరకు ఉంటుంది. ఆ 40 acresలో ఒక్కొక్కరికి ఒక 75-100 ట్రీస్ ఉంటాయి. మార్కెటింగ్కు అనుకూలంగా ఉంది మాకు, హైదరాబాద్ దగ్గర కాబట్టి. ఇప్పుడున్న ధర మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళేది మాత్రం 100 నుంచి 150 వరకు ఇస్తారు. మా దగ్గరికి సంవత్సరం మొత్తం వస్తుంటారు, కంటిన్యూగా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. లేదు బయటికి వితౌట్ పంపించాలనుకుంటే వాళ్ళు ఆన్లైన్లో కానీ ఫోన్లో కానీ ఏదన్నా ఇది చేస్తే మాత్రం వాళ్ళకు సిటీ వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేము గుంటూరు, మిర్యాలగూడ, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఇంకా బెంగళూరు పంపిస్తాం. నాకు గుంటూరు జిల్లాలో వ్యవసాయం ఉంది. బత్తాయి, వరి, మెట్ల పంటలు వేస్తాను. ఈ మధ్య ఆయిల్ పామ్ కూడా పెడుతున్నాము. మొన్న మీ ఈనాడు పేపర్లో చదివి ఇదేంటంటే మనకి వీల్ అనేది కొన్ని వందల సంవత్సరాల ముందు ఉన్నా కానీ సూట్ కేసులో అది పెట్టింది అనేది గట్టిగా 15 సంవత్సరాలు కాలేదు. అలా ఏ విధంగా ఓ 30 సంవత్సరాలుగా నా ఇంట్లో కుండీల్లో చెట్లు ఉన్నాయి, పండు తింటున్నాను, కానీ దీన్ని కమర్షియల్గా పెట్టాలన్న ఆలోచన రాలేదు. మొన్న మీ పేపర్లో చూసి నంబర్ తీసుకొని వచ్చాను. గుంటూరు జిల్లాలో మల్లె సాగు చాలా కామన్. ఇది కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. లేబర్ ఓరియంటెడ్, బయట రిమోట్ ఫార్మింగ్ తోటో రిమోట్ నుంచి అయ్యేది కాదు. ఎవరైనా ఒక చెట్లు పెట్టి రైతు కనుక పోషిస్తే దాంట్లో ఒక ఫ్యామిలీ ఎవరైనా వచ్చి వాళ్ళు లీజ్ తీసుకొని కనుక చేసుకుంటే అటు రైతుకి కానీ ఇటు కూలీకి, రైతు కౌలు కూలీకి కానీ ఇద్దరికి కానీ అది ఉపయోగం ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే దీంట్లో పెస్టిసైడ్ వాడట్లేదు అన్నారు. యూజువల్గా ఆకు ఏదైనా కొత్తది వచ్చినప్పుడు పురుగు రావటం సహజం. దానికి ఇక్కడ వీళ్ళు రైతులు చెప్తున్న కారణం ఏంటంటే ఆకు వచ్చిన వెంటనే తెంచేస్తే కానీ పూత వస్తుంది అనేసి అంటున్నారు. సో ఆకు తెంచి ఆకు లేనప్పుడు పురుగుకి ఛాన్స్ లేదు. సో ఆ విధంగా పురుగు లేనప్పుడు ఇది అన్స్పెల్డ్, అన్సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి సమానం అవుతుంది. అండ్ ఫ్రూట్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ చార్మినార్ లాంటి ఏరియాలో మీరు కనుక చూస్తే దీన్ని మలైతో కలిపి మల్బరీ మలయం అనేసి వాళ్ళ ఐస్ క్రీమ్లో చాలా హై ప్రీమియం తోటి అమ్ముతుంటారు. సో ఒకటే మేబీ నేను ఇంతకుముందు కొంచెం బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ రైతులకి వీలైతే దాన్ని క్యానింగ్ ఎట్లా చేయాలి, ప్రిజర్వేషన్ ఎట్లా చేయాలి అనేది నేను వాళ్ళ సపోర్ట్ తోటో లేకపోతే వాళ్ళకి ఒక కోఆపరేటివ్గా పెట్టించి ఒక యూనిట్ పెట్టించడానికి నేను ట్రై చేస్తాను. మల్బరీ పండ్లు ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ప్రత్యేకించి మధుమేహం, రక్తపోటు, అజీర్ణంతో బాధపడే వ్యక్తులకు ఈ పండు అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాగు చేసేందుకు రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.